హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చంద్రబాబు గారు తన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో తన అరెస్ట్ అక్రమం అని చెప్పేసి క్వాష్ పిటిషన్ కి అయితే వెళ్ళడం జరిగింది. సో చాలా రోజులు ఇది వాయిదాల మీద వాయిదాలు పడుతూ రావడం చూసాం. ఇందులోనే ఆయనకు రెగ్యులర్ బెయిల్ దొరికి ఇప్పుడు ఆ బెయిల్ పైనే బయట ఉండడం జరిగింది. అయితే ఈ రోజు ఈ క్వాష్ పిటిషన్ పైన సుప్రీంకోర్టులో అయితే విచారణ జరిగింది. ఈ విచారణలో ద్విసభ్య బెంచ్ లో వాళ్ళిద్దరి మధ్య కూడా భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమయ్యాయి. ఒకటి వర్తిస్తుందని, ఇంకోరు 17A వర్తించదని చెప్పడం చూసాం. మరి ఏం జరగచ్చు అంటారు చంద్రబాబు గారి కేసులో? ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు క్రిమినల్ కోర్ట్ అడ్వకేట్ విజయలక్ష్మి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం ద్విసభ్య బెంచ్ లో మరి క్వాష్ పిటిషన్ పైన వాళ్ళు విచారణ జరిగితే ఒకరు ఏమో 17A వర్తించదు అని, ఇంకొకరు వర్తిస్తుందని చెప్పేసి ఇలా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఎందుకు ఈ విధంగా జరిగిందంటారు? అంటే ఇప్పుడు ఒక మామూలుగా చూసుకున్నా మనం ఒక వ్యక్తి మీద అభియోగం వేస్తాం, అది కోర్టుకు వెళ్ళిన తర్వాత అది నిరూపణ అయ్యేదాకా మనం డిసైడ్ చేయలేము అతను నేరస్తుడు అని. ఇప్పుడు చంద్రబాబు అనే కాదు, ఎవరి మీదైనా సరే. అప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే వాళ్ళని బట్టి ఇది ఈ బెంచ్కి వెళ్ళాలి లేదా సింగిల్ బెంచ్కి వెళ్ళాలని కోర్టు నిర్ణయిస్తుంది. కోర్టు నిర్ణయించిన తర్వాత అది యాజ్ పర్ ద ప్రొసీజర్ వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే చంద్రబాబు గారిది కూడా వెళ్ళింది. సో ఇక్కడ ఏంటంటే ఇతను మాజీ సీఎం గారు కావడం వల్ల అందరికి పబ్లిక్ ఏంటంటే యాంగ్జైటీ, ఏం జరుగుతుంది. ఇప్పుడు క్వాష్ ఒకటి ఉన్నారు, క్వాష్ కి ఇప్పుడు సంబంధం లేదు, ఆల్రెడీ ఆయన రిమాండ్కి వెళ్ళి వచ్చేసారు. క్వాష్ అవసరం లేదు. ఇప్పుడు రిమాండ్కి ముందు క్వాష్ వేశారు, రిమాండ్కి వెళ్ళను అన్నట్టు, నాకు హెల్త్ బాగోలేదని లేదా వేరే ఈ కేసులో నాకు ఇన్వాల్వ్మెంట్ లేదని ఏవో కాజెస్ పెట్టి వాళ్ళు అడ్వకేట్ వేశారు. సో కానీ ఆయన రిమాండ్కి వెళ్ళి వచ్చేసారు. ఇప్పుడు డజంట్ మ్యాటర్, దానికి పక్కన పెట్టేసేయండి. క్వాష్కి ఇప్పుడు సంబంధమే లేదు. ఎప్పుడైతే ఇది ప్రాసిక్యూషన్ వాళ్ళు దీన్ని నిరూపించాలన్నమాట, ఈ బర్డెన్ అంతా ఎవరి మీద ఉంటుంది, వీళ్ళు నేరస్తులా కాదా, ఇప్పుడు సీఎం గారు ఈయన అన్నది అక్కడ ముఖ్యం ఉండదు. ఎవరైనా కానివ్వండి, కోర్టుకు వచ్చిన తర్వాత ఆయన నేరం అభియోగించబడ్డాడు, ఇప్పుడు నేరస్తుడు కాదు ఆయన. ఆయన మీద నేరం ఉందా లేదా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఈ ఇన్వెస్టిగేషన్ లో ఆ ఆఫీసర్ మీద ఉంటుంది, తర్వాత ప్రాసిక్యూషన్ లో ఉంటుంది. కోర్టులో వీళ్ళు అవన్నీ ఇది ఎప్పుడు వస్తుందంటే ట్రయల్ బేస్ అవన్నీ అక్కడికి వచ్చేదాకా మాత్రం ఎవరికి తెలియదు. ఇది అంతవరకు రావడానికి ఇవన్నీ అంటారు, ఇది పనికిరాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ చెప్తారు. 17A ఈయనకి వర్తించదు, ఒక బెంచ్ అంటుంది 17A వర్తిస్తుంది అని. అంటే అది ఆయన నిరూపించుకోవాలి కదా. ఇప్పుడు ఆయనేమో నేరారోపణలో ఉన్నాడు, దట్టు మాజీ ముఖ్యమంత్రి గారు. సో ఇవన్నీ వాళ్ళు పరిగణనలో తీసుకొని ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు. అంతేకాని ఇది కోర్టు ఏదో ప్రజలు ఇలా అన్నారని లేకపోతే వాళ్ళ ఫాలోవర్స్ ఇలా అన్నారని నిర్ణయించదు. దాన్ని ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఆ ఇన్వెస్టిగేషన్స్ లోని ఎన్ని చేతులు మారాయి, ఎలా ఈయన వరకు వచ్చింది, ఈ నేరం ఎందుకు ఈయన మీద మోపబడింది, ఇవన్నీ వస్తాయమ్మా. కోర్టు బెంచ్కి వస్తుంది. బెంచ్కి వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు నిరూపిస్తారు ఏంటి అనేది. ఈ ప్రతిదాన్ని మనం భూతద్దంలో పెట్టి ఎవరికి చూపించలేము. ఇలాంటివి సెన్సిటివ్ ఇష్యూస్. ఇది చంద్రబాబు నాయుడు గారు అవనండి, వేరే ఇంకెవరైనా సరే వాళ్ళ పర్సనల్స్ అవనండి, ఏది కూడా బయట పెట్టదు కోర్టు. ఇది అందులో పబ్లిక్ కి సంబంధించింది ఎదుర్కొంటున్నారు. ఈ పబ్లిక్ కి సంబంధించింది కూడా బయటకు పెట్టడానికి రూల్స్ ఒప్పుకో. ఇవన్నీ వాళ్ళు పేపర్ గా కలెక్ట్ చేస్తారు. దీని బర్డెన్ అంతా ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి జడ్జెస్ కి రిపోర్ట్ చేసి అది ఉందా లేదా, ఎలా పడితే అలాగా తీర్పు ఇచ్చేయడానికి ఉండదు. ఈయన మాజీ సీఎం గారు కదా, ఈయనకి చాలా పరువు ఉంది కదా, మనం ఏమైనా అవుతుందేమో అని భయపడి కోర్టు ఏం భయపడదు ఎవరికి. అది ఎంతవరకు న్యాయం ఉంది, ఆయన నిజంగా చేశారా, ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, ఇవన్నీ నిర్ణయించుకుని అప్పుడు చేస్తుంది. మనం ఏదో మాట్లాడేసుకున్నాం ఈయనకి ఇది చెల్లదు 17A చెల్లదు అని అంటే అలా కుదరదు. అది ఓకే, పబ్లిక్ ఒపీనియన్ వేరు, కోర్టు ఒపీనియన్ వేరు. ఓకే. సో ఇప్పుడు చీఫ్ జస్టిస్ బెంచ్ కి వెళ్ళింది కదా, మరి అక్కడ ఏం జరగచ్చు అంటారు మేడం? అక్కడే చెప్తున్నా కదా, ఇవన్నీ అక్కడ వీళ్ళు ఇప్పుడు ఏమన్నారు, ఇగో ఇలాగే ఉన్నాయి, ఆయన ఒక అతను కాదు అని అంటున్నారు, ఒకలా అవుతున్నారు. ఇవన్నీ ఎందుకని చీఫ్ జస్టిస్కి వెళ్ళిపోయింది. చీఫ్ జస్టిస్ వెళ్ళినా కూడా ఈ రిపోర్ట్స్ అన్నీ రావాలి. ఇప్పుడు ఎలాగా రిమాండ్లో లేరు, ఆయన రిమాండ్ అయిపోయింది, క్వాష్ వేశారు కానీ అవ్వలేదు, ఆయన రిమాండ్కి వెళ్ళారు వచ్చారు. సో అది అక్కడ పక్కన పెట్టేసిన తర్వాత ఇది నిజంగా చేశారా లేదా బెంచ్కి వచ్చేయాలి. బెంచ్కి వచ్చిన తర్వాత ట్రయల్ జరుగుతుంది.
ఆ ట్రయల్లోని ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఈ ఆధారాలు అవన్నీ బయటకు వస్తాయి. ఎక్కడెక్కడి నుంచి వచ్చింది, అసలు ఫండ్ ఎక్కడ రిలీజ్ అయింది, ఎలా ట్రాన్సాక్షన్ అయింది, ఎక్కడికి ఎలాగ వెళ్ళింది, ఈయన చేతికి ఏమైనా వచ్చిందా, ఈయన ఇన్వాల్వ్మెంట్ అందులో ఏమైనా ఉందా, ఈయన పర్సనల్గా ఏమైనా అందులో ఇన్వాల్వ్ అయ్యారా, లేదా అఫీషియల్గా ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా, ఇవన్నీ కూడా వస్తాయి. మనం అనుకున్నట్టు ఉండదు అక్కడ, మొత్తం ట్రాన్స్పరెంట్ ఉంటుంది ఓకే ఈ ఇన్వెస్టిగేషన్స్లో ఆ ఆఫీసర్స్ అప్పుడు ప్రాసిక్యూషన్ చేస్తారు. ఓకే. సో ఇప్పుడు చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్ళింది కదా మేడం, ఇప్పుడు అక్కడ ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చేస్తుందా, లేకుంటే అక్కడ కూడా ఇంకా పైకి వెళ్ళే అవకాశాలు ఏమన్నా? పైకి ఎక్కడికి వెళ్ళి సుప్రీమే కదా. అవును. సో పైకి వెళ్ళడానికి ఉండదు, కాకపోతే ఈ ట్రయల్కి రావడానికే చాలా రోజులు పడుతుంది. ఎప్పుడైనా అమ్మా ఒకళ్ళు నేరం చేశారు అనడం ఈజీ. ఇది నేను ఈ కేసు అని అనట్లేదు, ఎవరైనా సరే నేరం ఆరోపించబడడం అనేది, నేరం ఎవరి మీద అభియోగించడం అనేది చాలా ఈజీ, వేసేస్తాం. కానీ ఆ వ్యక్తి నేను నేరస్తుడని కాదు అని నిరూపించుకోవడం చాలా కష్టం. ఎవిడెన్సెస్ కావాలి, ఆయన మీదే ఉండదు ఇది. ఇప్పుడు ఇది పబ్లిక్ పర్సన్, ఇప్పుడు ఆయన ప్రైవేటుగా ఎదుర్కోవట్లేదు, ఇది ఆయన సొంత అభియోగం కాదు కదా, ఇది ఒక గవర్నమెంట్ లో చేస్తున్నప్పుడు ఆయన మీద వచ్చిన అభియోగం. అప్పుడు పబ్లిక్ ఉంది కదా, పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా, అది మనకి పబ్లిక్ వచ్చింది కదా. సో పబ్లిక్ అందరూ ఇందులో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు ఏదో ఒక రూపంలో. అలా ఏంటి ఇలా ఏంటి అని మనం ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్స్ లోనే మీకు కూడా కామెంట్స్ వస్తాయి కదా. సో అవన్నీ కూడా వెళ్తాయి. మనం అనుకుంటాం ఏంటంటే మనమే కదా చూస్తున్నాం అని, అలా ఉండదు. అన్నీ అందరికీ కనిపెడతారు. ఈ సైబర్ క్రైమ్స్ ఉన్నాయి చూడు, వాళ్ళన్నీ డిటెక్ట్ చేస్తారు. డిటెక్టివ్ బ్రాంచ్ ఉంది. ఏంటి ఎలా జరిగింది, ఏంటి పబ్లిక్ ఒపీనియన్ ఏంటి, ఇది ఎంతవరకు వచ్చింది. ఇంత స్కామ్లు చేసిన వాళ్ళు ఎవరు పిచ్చోళ్ళలాగా చేయరు కదా, ఎలా పడితే అలా చేసేయరు. సో నిజంగా జరిగిందా జరగలేదా అనేది వాళ్ళకు ఇంట్రాగేషన్స్ ఉంటాయి. చాలా ఇది ఉంటుంది. డిటెక్టివ్ బ్రాంచ్ ఉంది, సైబర్ క్రైమ్ బ్రాంచెస్ ఉన్నాయి. ఇవన్నీ చాలా వర్క్ ఎలా ఉంటుందని చాలా హార్డ్ వర్క్ చేస్తారు. అవన్నీ చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని అప్పుడు బెంచ్కి ఇస్తారు. బెంచ్కి వెళ్ళిన తర్వాత జడ్జి గారు దాన్ని చూస్తారు, ఏ జడ్జి అవనే. అది చూసిన తర్వాత ఏదో గుడ్డిగా తీర్పిచ్చేస్తారు అని అనుకోవడం లేదు, దాన్ని కూడా స్టడీ చేస్తారు. తర్వాత ఈ ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగాయి, ఎవరికి వెళ్ళింది, ఏ కంపెనీ నుంచి ఏ కంపెనీకి వచ్చింది, డైరెక్ట్ ఈయన అకౌంట్కి వచ్చిందా లేకపోతే గవర్నమెంట్ అకౌంట్కి వచ్చిందా, గవర్నమెంట్ అకౌంట్ నుంచి ఇప్పుడు కొన్ని స్కూల్స్ ఇప్పటికీ అదే కాలేజెస్ నడుస్తున్నాయి అని అన్నారు ఆ వర్క్కి. సో ఆ కాలేజెస్ కైనా వెళ్ళే, అందులో వీళ్ళు ఏమైనా తీసారా, తీసుకుని ఎక్కడికి డైవర్ట్ అయ్యాయి, ఇవన్నీ వస్తాయి. మనం ఏమనుకుంటాం అంటే కూర్చుని అయిపోయింది తినేశారు, అవలా ఉండవమ్మా. అదంతా బయట చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఇది చెల్లుతుందా లేదా, ఈయనకి శిక్ష వేయాలా లేదా అని అప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎవ్వరు కూడా మనిషిని బట్టి డిసైడ్ చేయరు. ఓకే. అంటే మేడం ఇప్పుడు దిశభ్య బెంచ్ తీసుకునే నిర్ణయం తర్వాత కొంతమంది ఎలా అభిప్రాయపడుతున్నారు అంటే, ఇప్పుడు ఎలాగో పైకి పంపించేశారు చీఫ్ జస్టిస్ దగ్గరికి, సో ఇదేదో ముందే పంపిస్తే ఈ పాటికి ఫలితం వచ్చేది కదా, ఇన్నాళ్ళు ఈ ద్విసభ్య బెంచ్ అసలు ఏం చేసింది, త్రిసభ్య బెంచ్ ఇచ్చినా కూడా ఏదో ఒక డిసిషన్ ఇప్పటి వరకు అయిపోయేది కదా అని అంటున్నారు. అలా ఎలా వెళ్ళిపోతారమ్మా, ఫస్ట్ మెట్ ఎక్కకుండా డైరెక్ట్ గా హై ఛత్ పైకి వెళ్ళి కూర్చుంటారా, స్టేర్ ప్లేస్ ఎందుకున్నాయి, స్టెప్ బై స్టెప్ ఎక్కాలి. అవును. ఇక్కడ మీరు ఒప్పుకోవట్లేదు, అడ్డుకుంటున్నారు, ఇది తేలలేదు అని అప్పుడు అక్కడ ట్రాన్స్ఫర్ అయింది కేసు, అంతే కదా. సో ఇవన్నీ ఏంటంటే ప్రాసెస్ అంతే. ఓకే. అంతేగాని డైరెక్ట్ గా జడ్జిమెంట్ ఇచ్చేయండి అని అనడానికి అదేమి చిన్న కేసు కాదు అది. మళ్ళీ ఏంటంటే చిన్న వ్యక్తులు కాదు. అవును. ఒక ఎలిగేషన్ పెట్టేము అంటే ఆ ఎలిగేషన్ కి నిజంగా అతను చేశాడా లేదా, ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలాగా ఎలిగేషన్స్ చేయడానికి ఉండదు. ఆయన నిజంగా నేరం చేస్తే ఓకే, చేయకపోతే దానికి మళ్ళీ వేరే ఉంటుంది. ఇవన్నీ వాళ్ళు ఆలోచిస్తారు. ఎలా ఇలా చేశారు, మీరు ఇన్వెస్టిగేషన్ ఏం చేశారని మనం ఇప్పుడు అడుగుతున్నాం, వాళ్ళ మీద ఇంకా జడ్జిమెంట్ ఎందుకు ఇవ్వలేదు అని. సేమ్ అలాంటి వాళ్ళే ప్రజల్లోని ఇంకొంతమంది ఏమంటారంటే, అలా ఎలా తీర్పిచ్చారు, మీకు ఎలా తెలిసింది అనే వాళ్ళు కూడా ఉంటారు. అందుకని ఇవన్నీ ఫాలో చేస్తారు ఈ డిటెక్టివ్ బ్రాంచ్ వాళ్ళు. నెక్స్ట్ ఈ సిబిఐ వాళ్ళు, ఏసీబీ వాళ్ళు ఊరికే ఏం కాదు, ఈ రేట్స్ అన్ని చేశారు అని అంటే ఆ ఎవిడెన్సెస్ కోసం, ఆ ఎవిడెన్సెస్ ని అవన్నీ ఎన్ని వేల పేజీలో అవుతాయి, అది చదవద్దా, మాన్యువల్ కదమ్మా, ఆయన చదవాలి, జడ్జెస్ చదవాలి. ఇది చదివిన తర్వాత ఇందులో ఏంటి
ఇది ఎలా జరిగింది ఏంటి అని అప్పుడు నిర్ణయించాలి. అంతేగాని ఏదో కంప్యూటర్లో పెట్టి స్కాన్ అయిపోయింది వచ్చేసింది అని ఉండదు. ఒక తీర్పు ఇవ్వాలి అంటే ఆయన ఎన్నో నెలలు నిద్ర లేకుండా దాన్ని చదవాలి. అవును. దీని ప్రీవియస్ కేసులు ఏం బేస్ చేసే దాని మీద ఎలాగ జడ్జిమెంట్స్ ఇచ్చే తర్వాత దీని మీద వచ్చిన రిపోర్ట్స్ లోని ఈయన నేరం ఎంతవరకు ఉంది, ఈయన హస్తం ఎంతవరకు ఉంది, ఇతను నిజంగా ఇన్వాల్వ్ అయ్యాడా లేదా, ఇవన్నీ చూస్తే మామూలు మనకైనా కూడా అర్థమవుతుంది. ఆ ట్రాన్సాక్షన్స్ అవి నిజంగా వచ్చాయి అని అంటే ఇతను నేరస్తుడు అని అప్పుడు ఇస్తారు. లేదు కాదు నేరం లేదు ఈయన మీద, ఆయన క్లీన్ చిట్, ఆయన తప్పు లేదు కానీ అభియోగించబడ్డారు అని ఏదో ఒకటి ఇస్తారు. ఇవ్వకుండా ఉండరు. జడ్జిమెంట్ రావడానికి చాలా టైం పడుతుంది. ఓకే మేడం, ఇద్దరు జడ్జిలు మధ్య భిన్నాభిప్రాయాలు ఈ క్వాష్ పిటిషన్లు ఏర్పడినప్పటికీ వీరిద్దరు కూడా చంద్రబాబు గారు రిమాండ్ ఆర్డర్ని మాత్రం క్వాష్ చేయడం కుదరదు, విచారణకు గవర్నర్ ముందస్తు అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ చెల్లుబాటు కాదని అనలేమని చెప్పేసి చెప్పడం చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఆయన్ని మళ్ళీ ఎప్పుడైనా విచారణకు పిలవచ్చు అని అంటారా? ఇంకా మళ్ళీ రిమైండ్ అంటూ ఉండదు. ఆల్రెడీ రిమైండ్ వెళ్ళి వచ్చేసారండి. ఇంకా మళ్ళీ రిమైండ్కి ఏమి ఉండదు. రిమైండ్ వెళ్ళారు, ఆయనకి బెయిల్ వచ్చేసింది. ఓకే. సో ఆ రిమైండ్ ఉన్న రోజులు అవి కౌంట్ అవుతాయి. ఒకవేళ కేసు నిరూపించబడితే అప్పుడు అక్కడి నుంచి దాన్ని కౌంట్ చేస్తారు. అంతేగాని మళ్ళీ అసస్మాట చిన్నపిల్లల అట్లా కాదు ఇవి తీసుకెళ్లి పెట్టడం. ఇక్కడ ఏంటి, ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ ఇవన్నీ ఆ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రాసిక్యూషన్ జరుగుతుంది. అంతేకాని మళ్ళీ జైలు శిక్ష ఏం ఉండదు అలాగే. ఓకే. సో ఇప్పుడు ద్విసభ్య బెంచ్ తీసుకున్న ఈ నిర్ణయం అనేది చంద్రబాబు గారికి అనుకూలంగా ఉందనుకోవచ్చా లేదా? చంద్రబాబు గారికి నేను అదే చెప్పా, చంద్రబాబు గారికి కానీ అక్కడ వేరే బాబు గారికి కానీ అనుకూలత కాదు. అక్కడ న్యాయపరమైన అంశాన్ని చూస్తారు. కోర్టులోకి వెళ్ళిన తర్వాత, కోర్టు గుమ్మం దాకా వచ్చిన తర్వాత అక్కడ ఆల్ ఆర్ ఈక్వల్. ఇక్కడ వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా లేకపోతే వేరే బిగ్ షాట్ ఎవరు ఉన్నారా అని చూడరు. అక్కడ న్యాయస్థానం అని అందుకే అన్నారు. అక్కడ మాకు ఫుల్ ఫ్రీ ఉంటుంది. న్యాయాన్ని మేము ఎలాగ తీర్పు ఇవ్వాలి అనేది ఆ జడ్జెస్ కి ఫుల్ గా ఫ్రీడమ్ ఉంటుంది. ఎవరి ప్రెషరైజెస్ వాళ్ళకి ఉండవు. కాకపోతే ఆ న్యాయం ఎంతవరకు ఉంది అని దాన్ని స్టడీ చేయడానికి మాత్రం వాళ్ళు చాలా ప్రెషర్ ఉంటుంది. అంతేగాని ఎవరో బయట నుంచి ప్రెషర్స్ ఉండవు. వాళ్ళు చదవాలి, క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎలా పడితే అలాగే తీర్పు ఇవ్వడానికి ఉండదు. వాళ్ళు దాన్ని చూసిన తర్వాతే దాన్ని క్లియర్ కట్ గా ఇస్తారు. దాని టైం టేకింగ్ ఉంటుంది. ఓకే. సో దాదాపు ఈ కేసు ఎప్పటి వరకు తేలే అవకాశం ఉంది అని అనుకోవచ్చు మేడం? టైం ఎవ్వరని చెప్పలేదు. ఎవ్వరి చేతుల్లోనే లేదు టైం. ఓకే. తొందరగా ఎవిడెన్స్ కలెక్ట్ అయ్యా అనుకో రేపే రావచ్చు. కలెక్ట్ కాలేదనుకోండి ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్విస్ట్కి వెళ్తుంది. ఒక వ్యక్తి ఏమంటారు, నేను ఇచ్చాను అని అంటారు, నేను ట్రాన్సాక్షన్ చేశారు అని అంటారు. మనం ఫినిష్ అని అనుకోవడానికి ఉండదు. నెక్స్ట్ డే ఇంకోటి ఏమొస్తుంది, ఎస్ తీసుకున్నారు కానీ ఇది ఇక్కడ నుంచి వేరే కాలేజెస్కి డైవర్ట్ అయింది అని అన్నప్పుడు అక్కడ కాలేజ్కి వెళ్ళి వీళ్ళు ఎంక్వైరీ చేయాలి కదా. ఇది చాలా పెద్ద చైన్ ఇది. ఈ చైన్ మొత్తం ఇంట్రాగేట్ చేయాలి. అవన్నీ చేస్తే కానీ మనం క్లుప్తంగా చెప్పేయడానికి ఉండదు అది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మా.